ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అని నర్సరావుపేట లింగంగుట్ల గ్రామస్తులు నిరూపించారు. మనిషి మరణించిన తర్వాత పార్థిక దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఆ గ్రామంలో ఉన్నాయి. లింగంగుట్ల గ్రామంలో ఒకరి ఆలోచనతో మొదలై 10 మంది ఆలోచనలతో ఆర్థిక సహాయంతో శ్మశాన వాటికకు మౌలిక వసతులు ఏర్పరచుకున్నారు. గతంలో అంత్యక్రియలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో శ్మశాన వాటికకు మౌలిక వసతులు ఏర్పరచుకున్న లింగంగుట్ల గ్రామం పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. కట్ చేయండి. ఊరిలో మంచి కార్యక్రమం చేసిన ఎవరినైనా అభినందించాలి. మా యాదల మానందరెడ్డి గారు ఊరికంతా మంచిగా చేస్తారు. ఈ మంచి కార్యక్రమం చేసినందుకు దీనికి తోడ్పడిన అందరికీ, ఊరిలో అందరూ మంచి మనసుతో చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది లింగంగుట్ల గ్రామ హిందూ శ్మశాన వాటిక. ఇది గ్రామ సహకారంతో అభివృద్ధి చేశాము. ఇది ఒకప్పుడు మాకు ఇక్కడ రావాలన్నా కానీ వర్షాలు పడి బాడీని ఎత్తుకొని వచ్చే కాడికి పక్కన వచ్చే వాళ్ళకి కాలు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల రోడ్డు గవర్నమెంట్ ఫండ్స్తో రోడ్డు వేసాము. ఇదంతా కూడా గ్రామస్తుల సహకారంతో, దీని పార్టీలకు అతీత ఏ పార్టీకి సంబంధం లేదండి. అందరూ ఇది నేను సంకల్పంతో నేను ముందుకు దిగాను. నాకు అందరూ అడిగిన వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత సహాయం చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి చేద్దామనేది సంకల్పం. ఇప్పటికీ ఇంతవరకు ఇప్పుడు గది నరేతుల కృష్ణారెడ్డి 3,55,000 56,000 అతను స్పాన్సర్ చేశారు. మిగతా దగ్గరగా 6 లక్షల దాకా అయినాయి. ఇస్తానన్న వరకు కాక ఒక 30,000 40,000 మా చేతిలో పట్టేటట్టు అయినా కూడా మేము సంకల్పంతో చేద్దామని దిగాం. ఇది అంతా కూడా కొంచెం మాకు చేతనంత వరకు మ్యాక్సిమం సహకారం ఇంతవరకు అభివృద్ధి చేశాము. మునుముందు ఇంకొంచెం సహకారం చేయడానికి గ్రామస్తుల సహకారం ఉంటే చేయడానికి మేము సంకల్పంతో ఉన్నాం.